ఆనంద భైరవి దామినిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది. ఈలోపు పెళ్లి కూతురుగా తన కూతురును చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఇక్కడ ఎలాగైనా పోలీస్ స్టేషన్ నుంచి సుందరాన్ని కాపాడి పెళ్లి కొడుకుగా గెటప్ వేసుకొని వెంటనే కాంచన ఉన్ను శేఖరం ఇద్దరు కలిసి అలా గెటప్లు వాళ్ళు కూడా చేంజ్ చేసుకొని పెళ్లి కొడుకు సుందరాన్ని గుడి దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. మరోవైపు అక్కడ అనన్యక ఇక గుళ్ళో అడుగు పెడుతుంది అలా రెడీ. ఇక్కడ మాత్రం పెళ్లి కూతురుగా రెడీ చేసుకొని హాల్లోకి తీసుకొచ్చేసరికి లీలావతి తన కూతుర్ని చూసి చాలా మురిసిపోతూ సంతోషంగా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. తన కూతుర్ని ముద్దాడి వెంటనే తను మరో ఇంటికి కోడలు అవుతుంది అన్నట్టుగా తనకి మంచి చెడు చెప్తూ ఉంటుంది. ఈ కుటుంబం పేరు నిలబెట్టడానికి నేను ఎంత కష్టమైనా పడతానమ్మా అని చెప్పేసి దామిని ఈ విధంగా అంటుంది. సరే అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, అందరం కలిసి వెళ్దాం పదా అని చెప్పేసి అందరూ కలిసి గుడి దగ్గరికి వచ్చేస్తారు. గుడి దగ్గరికి వచ్చేసరికి ఈ లోపు వెంటనే ఇక కాంచన ఉన్ను శేఖరం ఇద్దరు కలిసి సుందరాన్ని తీసుకొని గుడి దగ్గరికి వచ్చేస్తారు. పంతులు గారు ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ లోపు పెళ్లిపీటల మీద సుందరమున్ను దామిని ఇద్దరు కూర్చుంటారు. అలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచి ఇక డూప్లికేట్ కానిస్టేబుల్ తప్పించారని సుందరాన్ని అని తెలుసుకున్న ఎస్ఐ వెంటనే ఇక ఇలాంటి వాడు తప్పించుకుంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాను, ఇలాంటి వాడిని రోడ్ని వదిలిపెట్టకూడదు, ఇలాంటి వాడి కోసం పేపర్లో యాడ్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్కి చెప్తారు. అప్పుడు కానిస్టేబుల్ అందరూ కలిసి వెంటనే ఇక సుందరం ఫోటో వేసి కింద ₹1,00,000 బహుమతి వాడిని పట్టించినందుకు అని చెప్పేసి హెడ్లైన్ రాస్తారు. ఈలోపు గుడి దగ్గర అన్ని దగ్గర చోట్ల వెంటనే సుందరము ఫోటో అతికిస్తూ ఉంటారు. ఇక మరోవైపు సుందరం కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఎనీ టైంలో ఎక్కడ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే పెళ్ళి ఆగిపోతుందేమో అన్న భయంతో కంగారు పడుతూ ఉంటారు. ఇక మరోవైపేమో అనన్య కంగారుతో ఒకవేళ పోలీసులు వస్తే మొదటికే మోసం వస్తుంది కదా అని భయపడుతూ ఉంటుంది. ఈలోపు పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది అని అంటుండగా ఆనంద భైరవికి ఫోన్ వస్తుంది. ఫోన్ పట్టుకొని పక్కకు వచ్చేస్తుంది. అలా ఫోన్ మాట్లాడుతూ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తుండగా గోడకు ఫోటో చూస్తుంది. ఇక మరోవైపు పంతులు గారు సుందరం చేతికి తాలిబొట్టు ఇస్తాడు. ముహూర్తం టైం అవుతుంది, తాలి కట్టు అని చెప్పేసి. అప్పుడు సుందరం తాలిబొట్టు తీసుకొని ఇక దామిని మెడలో కట్టబోతుండగా ఆనంద భైరవి అక్కడ కనిపించదు. పిన్ని ఏదని చెప్పేసి అటు తడబడుతూ ఒక్క నిమిషం అండి, పిన్ని మాట్లాడడానికి పక్కకెళ్ళింది అని అంటుండగా లేదమ్మా, ముహూర్తం దాటిపోతే మళ్ళీ గడియలు ఇక లేవా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఈలోపు ఆనంద భైరవి సుందరం ఫోటో చూసి ఏంటి సుందరం దొంగన అని చెప్పేసి పెళ్ళి ఎలాగైనా ఆపాలని చెప్పేసి వెంటనే వస్తుండగా దామిని మెల్లో సుందరం 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు వేసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఒకవేళ గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. అలా సుందరం 3 ముళ్ళు వేసిన తర్వాత ఆనంద భైరవి వెంటనే ఇక అక్కడికి మండపం దగ్గరకు వచ్చేసరికి తన జీవితం ఏమవుతుందని తడబడుతూ భయపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే 3 ముళ్ళు పడేసరికి అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఇక వీడేంటి ఈ పీటల మీద కూర్చున్నారు అని చెప్పేసి అంటుండగా వెంటనే ఆనంద భైరవి గారు మీరా, నమస్తే మేడం, నమస్తే, ఇక ఇలాంటి వాడా మీ ఇంటికి అల్లుడయ్యారు అని ఈ విధంగా అనేసరికి దామిని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి, ఇలాంటి వాడేంటి, అతను పెద్ద బిజినెస్ మ్యాన్ తొక్క, వాడు పెట్రోల్ దొంగతనం చేసే రోడ్ల మీద అడుక్క తినేవాడు, వీడిని నమ్మి మీరు 3 ముళ్ళు వేయించుకోవడం ఏంటి మేడం, అసలు ఆనంద భైరవి గారు మీరు ఎలాంటి అయినా కూడా వాకప్ చేయకుండా చూడరు కదా, అలాంటి వాడిని చూసి మోసపోయారా అనే విధంగా అంటుండగా ఆనంద భైరవి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఆల్రెడీ ఇక సుందరం దొంగ అని చెప్పేసి తెలిసిపోతుంది. కానీ ఆనంద భైరవి మండపం దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ 3 ముళ్ళు పడతాయి. వెంటనే అక్కడ కాంచన అందరూ కలిసి ఇక తడబడుతుండగా అక్కడ ఇక శరణ్య కూడా ఏంటి వీడు పెద్ద దొంగ, అవును మేడం, కావాలంటే చూడండి ఇలాంటి రూట్ అంటే ఆ రోజు పెట్రోల్ దొంగతనం చేసింది వీడే అండి అని విధంగా దర్శన్ కూడా అంటాడు. వీని వదిలిపెట్టద్దు, ఇక ఆ 3 ముళ్ళు పడడం పక్కన పెడితే వీని వదిలిపెట్టదు, వీనికి తగిన శిక్ష పడాల్సిందే, నా చెల్లెలి జీవితానికి ఇక ఏ దారి లేకుండా చేశాడు అని విధంగా అంటుండగా ఒక్క నిమిషం నాన్న అని చెప్పేసి ఆనంద అంటుంది. ఇక కూటికి గతి లేనివాడు దొంగతనం చేశాడు అని ఇక్కడ మనం ఎందుకు ఆలోచించకూడదు? ఇలాంటివన్నీ మనం మంచిగా దిద్ది మన ఇంట్లోని ఇల్లరికం పెట్టుకుంటే ఇక దాని ద్వారా అయినా మారుతాడేమో చూద్దాం.
ఇక చూస్తూ చూస్తూ మన కూతురు జీవితాన్ని ఏం చేయలేని పరిస్థితి కదా అని విధంగా అంటుంది. కోపంతో వెంటనే దామిని ఏం చేయాలో అర్థం కాదు, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అక్కడికి రియల్ ఎంట్రీ ఇస్తుంది అనన్య. ఏంటి కూతురు జీవితం ఇలా అయిందని చెప్పేసి అనుకుంటున్నారా అని అంటుండగా, నీకు సంబంధం లేని విషయాలు అస్సలు మాట్లాడకు అని ఆనంద్ అంటుంది. సంబంధం ఉంది అత్తయ్య గారు, వాడు ఎవడో కాదు నా తమ్ముడు అనేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవి, దామిని, శరణ్య అందరూ షాక్ అయిపోతారు. ఏంటి షాకింగ్గా ఉన్నానా? వాడు ఎవడో కాదు నా తమ్ముడే, ఇక్కడుంది తల్లిదండ్రులుగా ఎవరో కాదు అని చెప్పేసి వెంటనే కాంచన గెటప్ చూసేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇప్పుడు నమ్మించి మోసం చేసి వీడు ఆ ఇంటికి అల్లుడు కావాలని చెప్పేసి నువ్వు పక్కగా ప్లాన్ చేశావా అని ఆనంద్ అడుగుతుండగా, అంతే కదా ద్వితీయ, మీరు ఎలాగో దామిని పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ దామిని పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. దామిని కలలు ఊహించని మార్గంలో ఉంటాయి, కానీ దామినికి ఇలాంటి వాడైతేనే సెట్ అవుతుంది. దామిని కూడా ఒకప్పుడు ఇలాంటి గతిలో నుంచి బయటకు వచ్చింది కదా. ఇంకొకసారి నా కూతురు గురించి మాట్లాడవనుకో, ఇక తోలు తీసి ఉతికి ఆరేస్తానని ఆనంద అంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఆ సుందరం చేతే నిన్ను చీకొట్టించి మెడలు పట్టుకుని బయటికి గెంటేలా చేస్తాను. ఏంటి కలగంటున్నావా? వాడు ఎవడు? నా తమ్ముడు అనే విధంగా అని అంటూ ఉంటుంది. అయినా నీ పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, ఇక ఇక్కడ చంపేస్తాను. అయినా ఆనంద గారు, ఇలాంటి వారిని వదిలిపెడితే సొసైటీ ఇక ఏమనుకుంటుంది? విని ఎలాగైనా అరెస్ట్ చేస్తాం. వద్దు ఎస్ఐ గారు, ప్లీజ్, ఇప్పుడు మాకు పరువుకు సంబంధించిన విషయం. అతనికి బెయిల్ పేపర్ మంజూరు చేసి కేసుకు ఇక ఎలాగైనా కొలిక్కొచ్చేలా చేయండి అనే విధంగా పోలీసులను అక్కడ పంపిస్తుంది. ఇక వెంటనే నువ్వు ఏ కడుపులో ఇదంతా పెట్టుకొని చేసావో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇక ఆనంద కుటుంబంలో అడుగు పెట్టావు. ఇక ఆనంద కుటుంబంలో అడుగు పెడితే అది మంచి చెడైనా సరే నువ్వు ఇక ఏదో రకంగా ఉండాల్సిందే. కానీ ఒక్కటి చెప్తున్నాను, నువ్వు నమ్మించి నా కూతురు మెల్లో 3 ముళ్ళు వేశావు. ఆ 3 ముళ్ళు తనని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని తెలిసిందనుకో, ఆ అరక్షణ కూడా నా ఇంటి అల్లుడు అని చూడకుండా ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనక ముందు ఆడను. ఈ అనన్య కాంచన అండ చూసుకొని విర్రవీగుతున్నావా? వాళ్ళు గాళ్ళ అంటోళ్ళు. ఎందుకంటే రోడ్డు మీద ఏ బుక్క దొరికితే ఆ బుక్క తినేవాళ్ళు. కానీ ఆనంద కుటుంబంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మారాల్సిందే. ఒకవేళ మారలేదనుకో, చిల్లర బుద్ధి చేసావనుకో, ఆ తాలిబొట్టు నీ చేతిలో పెట్టి ఇక వెంటనే నిన్ను రోడ్డు పాలు చేసేదాకా కూడా వదిలిపెట్టను. నా కూతురు జీవితం ఇక ఆలోచించే రకాన్ని కాదు. తనని ఎంత మంచిగా చూసుకుంటే నువ్వు ఈ ఇంటి అల్లుడుగా అంత గౌరవం పొందుతావు అనే విధంగా అనిసిందికి, వాడు నీ మాట వింటాడా? అస్సలు వినడు. వాడు ఎవడనుకుంటున్నావు? నా తమ్ముడు. ఇప్పుడు నేను ఆ ఇంటి ఆడబిడ్డను అనే విధంగా అంటుండగా, అక్కాయ్ ఇక నువ్వన్నీ మర్చిపో. ఎందుకంటే ఇప్పుడు నేను నీ తమ్ముడిని కాదు, ఆనంద భైరవి అల్లుణ్ణి. అలాంటప్పుడు ఈ తమ్ముడిని ఎట్టా అవుతాను? అయినా ఇప్పుడు నేను చాలా మంచిగా మారిపోయాను. దామిని మెల్లో 3 ముళ్ళు వేశాను కనుక ఇప్పుడు ఆనందనయాలకి నేను అల్లుని. నేను ఇలాంటి సిల్లర్ పనులు చేసి కుటుంబం పరువు పోగొట్టును ఇక అనేసరికి వెంటనే అననే షాక్ అయిపోతుంది. మరి నాటకం ఆడుతున్నాడా సుందరం అని తెలుసుకుంటాం. మరి దామిని ఎలా రియాక్షన్ ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.